ఉన్నాము. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ తీసుకున్నాము. మాకు పొత్తు లేకపోయినా మేము ఒంటరిగా అయినా ఆ రోజు మేము పోరాడి మా నాయకుడు చిత్తశుద్ధితో దాన్ని ప్రైవేట్ పరం కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు మేము అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాము. మేము కార్మిక పక్షాలతో కలిసి అవసరమైన రాజకీయ పార్టీలతో కలిసైనా సరే దీన్ని నిరంతరం కాపాడుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తాము. మా నినాదం, రాష్ట్ర ప్రజల నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఇప్పటికైనా ఎప్పటికైనా మేము అది ప్రైవేట్ పరం కాకుండా మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా ఎందాకైనా పోరాడతామని హెచ్చరిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.